హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్రీక. సో చాలా రోజుల తర్వాత అయితే ఒక్కదాన్నే బయటికి వెళ్దామని రెడీ అయ్యా. సో అసలు ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా నేను మొత్తం ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చు. సో ఈరోజు అయితే వ్యాలంటైన్స్ డే అనమాట. సో లాస్ట్ వ్యాలంటైన్స్ డేకి మీ అందరికీ తెలుసు కదా, నాకు మా హస్బెండ్ చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. సో ఈ వ్యాలంటైన్స్ డేకి నా నుండి ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకున్నాను. సో ఏది ఇచ్చినా తనకు తక్కువే. ఎందుకనంటే అమ్మ నాన్న తర్వాత ఇష్టపడే పర్సన్ అయితే మన హస్బెండ్, మన లైఫ్ పార్ట్నరే ఉంటాడు. సో నా విషయంలో అయితే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ తనని నాకు ఇచ్చినందుకు. అండ్ మీరు లక్కీ అని చాలామంది అంటారు. ఎస్, నాకైతే నా విషయంలో ఐఎమ్ సూపర్ లక్కీ. సో నేను ప్రతిసారి అంటే ఏమి ఇవ్వాలి అని అనుకున్నప్పుడల్లా నేను ఏమి ఇచ్చినా తనకు తక్కువే. సో నేనైతే లాస్ట్ బర్త్డేకి ఒక సర్ప్రైజ్ ఇచ్చా. బట్ అవన్నీ చాలా చిన్నవి నా విషయంలో. బట్ ఈసారి మాత్రం కొంచెం పర్మనెంట్గా లైఫ్ లాంగ్ నాకు గుర్తుండిపోవాలి అండ్ తనకు కూడా లైఫ్ లాంగ్ ఒకటి గుర్తుండిపోవాలి అని ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాను. సో నేనైతే వై నాట్ టాటూ అని అనుకున్నాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఈ టాటూ ఐడియా మాత్రం ప్రీవియస్గా నేను మా ఫిబ్రవరి 14కి అప్పుడు వేయించుకోవాలనుకుంటే మా అల్లుడు ఫంక్షన్ అందుకు నేను వేయించుకోలేకపోయా లాస్ట్ ఇయర్. అండ్ యానివర్సరీ అన్నప్పుడు కొంచెం ఇంట్లో ప్రాబ్లం వల్ల నేను వేయించుకోలేకపోయా. ఇప్పుడైతే దిస్ ఇస్ ద రైట్ టైం నేను టాటూ వేయించుకోవడానికి. అండ్ ప్రీవియస్గా నాకు ఒక టాటూ ఉంది ఆల్రెడీ. సో మామ్ అండ్ డాడ్ అని ఒక టాటూ ఉంది. సో మా హస్బెండ్ విషయంలో ఏంటి అని అంటే తనేమో టాటూ అనేది వేసుకున్నాక ఒక రిగ్రెట్ ఉండకూడదు, యూ షుడ్ నాట్ బీ అసలు ఎందుకు వేసుకున్న ఫీలింగ్ మీ లోపల రాకూడదు అని అంటాడు. సో ఆబ్వియస్లీ అమ్మ నాన్న మీ లైఫ్ పార్ట్నర్ కాకుండా మీరు ఎవరి విషయంలో వేరే ఎవరి విషయంలో అయినా యూ కెన్ రిగ్రెట్. సో నేనైతే ఇవాళ మా ఆయన పేరు టాటూ వేయించుకుందాం అనుకుంటున్నా, ఐదర్ ఆర్ ఫింగర్ లేకపోతే హ్యాండ్ పైన. సో అక్కడ చూసి వాళ్ళు ఏమంటారో, ఎక్కడ సూట్ అవుతుందని అంటారో దాన్ని బట్టి నేను ఏం చేసుకుంటా. సో నాకైతే తన పేరు లైఫ్ లాంగ్ నా హ్యాండ్ పైన కావాలి అనుకునే ఈ డెసిజన్ తీసుకున్నాను. నిజం చెప్పాలి అంటే మా అమ్మకి అసలు ఇష్టం లేకుండే నేను ఫస్ట్ టాటూ వేసుకున్నప్పుడు. దాని తర్వాత షీఈస్ లైక్ నిజంగానే నాకు చాలా బాధ వేసింది, నువ్వు అనవసరంగా వేయించుకున్నా అనే ఫీలింగ్ వచ్చింది. కానీ నౌ షీఈస్ లైకింగ్ ఇట్ మోర్. సో చూద్దాం, తన విషయంలో కూడా నాకు అదే జరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ పెయిన్ వస్తుందని తిడతారు కదా. సో నాకైతే ఖచ్చితంగా తిట్లు తప్పవు. చూద్దాం అసలు ఏమవుతుందో, ఎలా రియాక్ట్ అవుతాడో, అసలు ఏంటో ఈ వ్లాగ్ మొత్తం చూసేయండి. ఓఫో, మా ఆయన ఎక్కడికో రెడీ అని ఎక్కడ పోతున్నాడు? ఎక్కడ పోతున్నావు అడిగితే నేను ఎన్నిసార్లు చెప్పింది, నీకు పోయే పని కాదు అనేది నా నమ్మకం. సో అయినా కూడా పర్లేదు. సో నేను ఒక 2.5 hours బయటికి వెళ్ళి వస్తా. ఎక్కడికి ఏంటి అనేది నీకు తర్వాత తెలుస్తుంది. సో ఇప్పుడు ఏం చెప్పను దాని గురించి. ఈ గ్యాప్ లో ఇలాంటి గెస్సెస్ చేయకూడదు అనమాట మీరు. సో ఈ గ్యాప్ లో నీకు చిన్న పని పెడుతున్నాను నేను. సో నైట్ నేను వచ్చినాక కొంచెం సాయంత్రం కొంచెం 1-2 hours తర్వాత రెడీ అయ్యి బయటికి వెళ్ళాలి. సో బయటికి వెళ్ళడానికి మంచి రెడీ అవ్వాలి కాబట్టి నేను నీకు ఇది ఆర్డర్ చేసిన అనమాట అమెజాన్ నుంచి. సో ఒక్కసారి ఇదేంటో నీకు చూపిస్తా, దీన్ని ఎలా వాడాలో కూడా చూపిస్తామట. ఇది ఎట్లా వాడాలి ఏంటని నేను చూపిస్తామట. సో ఇప్పుడు నేను బయటికి వెళ్ళి వచ్చే లోపల దీన్ని యూజ్ చెయ్యి, ఇప్పుడు చూపిస్తాను. అమ్మో ఏంది నాకు అసలు అర్థమవుతలేదు. చూపిస్తావా? ఇక్కడ కనిపిస్తుంది కదా, అగారో నెయిల్ డ్రిల్ అండ్ పాలిషర్. అంటే పాపం చెప్పి చెప్పి విసిగిపోయిండు. పాపం నెయిల్స్ వేసుకోవే అని. బేసిక్ చేసుకోవేం కాదు, నెయిల్స్ చేసుకోవాలంటే ఎక్కడ పోతారంటే అమ్మా పార్లర్ పోయి అండి. నిజం చెప్తున్నా అండి, నేను మన ఎంగేజ్మెంట్ కి పెళ్లికి తప్ప ఎప్పుడు నెయిల్స్ చేసుకోలేదు సార్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ నెయిల్స్ గురించి కాదు అనేది. నేనేంటే పాపం దానికి కొంచెం సెన్సిటివ్ నెయిల్స్ అనమాట. నెయిల్ కట్టర్తో కట్ చేస్తే కొంచెం అంత బ్లడ్ అవన్నీ ఇట్లా వస్తుంటాయి, నేను చూసిన. సో దానికోసం ఆర్డర్ చేసిన. వన్ ఆఫ్ ది వ్యాలంటైన్స్ డే గిఫ్ట్స్ అనుకోండి. హస్బెండ్ కి వైఫ్ మంచి ప్రియారిటీ అండ్ హస్బెండ్ వైఫ్ గురించి థింక్ చేస్తాడు ఎవ్రీ టైమ్ అని దానికి నిజ స్వరూపంగా ఆలోచించాలి కదా. ఇదే అగారో నెయిల్ డ్రిల్ అండ్ పాలిషర్ అనమాట. సో ఓపెన్ చేస్తే ఫస్ట్ దీంట్లో ఒక యూజర్ మాన్యువల్ ఉంది. సో దాని తర్వాత ఇదంతా కూడా మెషిన్ అనమాట. సో ఇది ఆర్డర్ చేసే కంటే ముందు నేను దీని యూసేజ్ ఏంటి అవన్నీ కూడా తెలుసుకొని ఒకసారి వాడి దీని లోపల పెట్టిన. సో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అల్లికకి ఎట్లా వాడాలో ఏంటి అని చెప్పేసి. ఇది మెయిన్ మెషిన్. సో దాంట్లో ఇవన్నీ కూడా మనకి డ్రిల్ బిట్స్ ఉన్నాయన్నమాట. ఇన్ని డ్రిల్ బిట్స్ ఉన్నాయి. సో దీన్ని 8-in-1 మ్యానిక్యూర్ అండ్ పెడిక్యూర్ కిట్ అంటారంట. సో ఎందుకంటే ఇలా మనకి 8 డిఫరెంట్ బిట్స్ ఉన్నాయి. సో దట్ మన నెయిల్స్ అన్ని కూడా నీట్గా షేప్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఇది ఒక టైప్ సి కేబుల్ ఇచ్చారు.
అండ్ ఈ 8 డ్రిల్ బిట్స్ ఎట్లా యూజ్ అవుతాయి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను మీకు. సో దానికంటే ముందు ఈ మెషిన్లో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ మెషిన్ ఇది. సో దీంట్లో ఏంటి అంటే ఇది పవర్ బటన్. మనకి ఇది పైకి అంటే మనకు మోటార్ అనేది క్లాక్ వైజ్లో రన్ అవుతుంది, అండ్ మధ్యలో అంటే ఆఫ్ అనమాట, అండ్ కింది కంటే యాంటీ క్లాక్ వైజ్లో మోటార్ అనేది రన్ అవుతుంది. సో అండ్ అట్లే మనకు ఆన్ చేసినప్పుడు ఇక్కడ చూస్తారు కదా మీకు, ఇవన్నీ 5 స్పీడ్ మోడ్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి బేబీ. సో చిన్నపిల్లలకైనా కూడా నీట్గా, ఎందుకంటే మోటార్ చాలా కొంచెం స్లోగా తిరుగుతుంది, చిన్నపిల్లలకైనా కూడా నీట్గా దీన్ని అప్పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి స్పీడ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, అడల్ట్, దాని తర్వాత మెల్లగా మీడియం, ఫాస్ట్ అండ్ స్ట్రాంగ్లో మనకు మోటార్ రన్ అవుతుంది. అండ్ నాకు నచ్చిన ఒక బ్యూటిఫుల్ ఫీచర్ ఏంటి తెలుసా దీంట్లో, ఇక్కడ ఎల్ఈడి లైట్ బటన్ ఇచ్చారనమాట. సో ఈ బటన్ ఆన్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది. సో ఈ లైట్ ఎందుకు అని అంటే, మనం ఇట్లా నెయిల్స్ డ్రిల్ చేసుకునేటప్పుడు ఈ లైట్ పెట్టినాం అనుకోండి, సో మంచి ఫోకస్డ్గా ఎక్కడెక్కడ షేప్ కరెక్ట్ ఉంది ఏంటి అనేది చూసుకోవడానికి ఈ లైట్ అన్నమాట పనిచేస్తుంది. సో ఇప్పుడు ఈ డ్రిల్ బిట్ 8 బిట్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక్కొక్కటి ఎట్లా యూజ్ అవుతాయి ఏంటి అనేది చూద్దాం ఇక్కడ. అండ్ మనకి యూజర్ మాన్యువల్ చూస్తే కనుక ఈ బిట్స్ అన్ని కూడా డిఫరెంట్గా దేనికి ఉపయోగపడుతుంది ఏంటి అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ. సో మనం ఇక్కడ ఇది తీసుకుంటే దిస్ ఇస్ కాల్డ్ డైస్ బిట్ అనమాట. సో మనం ఇది ఇన్సర్ట్ చేయడం చాలా ఈజీ. జస్ట్ ఇట్లా పెట్టేసి మనకి ఇట్లా ప్రెస్ చేసుకుంటే ఇది అయిపోతుంది అనమాట. సో ఇన్సర్ట్ అయిపోతుంది. సో ఇది ఎట్లా ఉపయోగపడుతుంది ఏంటి అంటే, మనం ఇది పెట్టేసిన తర్వాత ఒకసారి ఇది ఆన్ చేసేసుకొని కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేసుకొని ఇది రన్ అవుతుంది పైన, ఈ పైన డిస్క్ అనేది రన్ అవుతుంటుంది. సో మనం ఇట్లా నెయిల్ పెట్టేసుకుంటే ఈజీగా ఈ నెయిల్ అనేది షేప్ చేసేస్తుంది మనకి. ఇంకా చూడండి, ఎడ్జెస్ అనేది నీట్గా షేప్ చేసుకోవచ్చు. ఇట్లా చూడండి ఎంత బాగా షేప్ చేస్తుందో, అనిపిస్తుందా అలేఖ్య? సో ఇట్లా నువ్వు నీట్గా నీ నెయిల్స్ అనేవి మంచిగా డ్రిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు నెయిల్స్ కట్ చేసుకునే పని లేదు. సో చూడండి, ఈ ఎంత మంచిగా డస్ట్ అయితే ఎంత మంచి బయటకు వచ్చేసింది ఇట్లా. సో ఇట్లా ఈ డస్ట్ బయటకు పడద్దు అని అనుకుంటే మనకి దీంట్లో వీళ్ళు డస్ట్ కలెక్టర్ క్యాప్ కూడా ఇచ్చిండ్రు. సో ఇది ఒక్కసారి మనం డస్ట్ కలెక్టర్ క్యాప్ ఇట్లా ఇన్సర్ట్ చేసేసి మనం ఆన్ చేసుకుంటే ఈ పడే దుమ్మంతా కూడా ఈ క్యాప్లోనే పడుతుంది అనమాట. సో అట్లా ఇది డస్ట్ కలెక్టర్ క్యాప్. ఇది ఒక డ్రిల్ బిట్. అండ్ మనకి ఇట్లా డిఫరెంట్ డ్రిల్ బిట్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి ఇవి చిన్న చిన్న లాంగ్ బిట్స్ అనమాట, లాంగ్ హెడ్ బిట్స్, ఇంకా కోనికల్ షేప్ బిట్స్, తర్వాత ఇలాంటి చిన్న బిట్స్ అన్ని కూడా మనకి ఈజీగా ఈ నెయిల్ ఎడ్జెస్లోకి, ఈ కార్నర్స్లోకి వెళ్ళిపోయి మన డెడ్ స్కిన్ తీసేయడానికి, అండ్ మనం నెయిల్ కట్టర్తో కట్ చేసుకుంటే ఒక షేప్ ఉంటుంది కదా, షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా పాలిష్ చేయడానికి ఈ బిట్స్ అన్ని ఉపయోగపడతాయి. అండ్ మనకి మొత్తం అంతా కూడా డ్రిల్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ఇది స్టోన్ లాగా ఉందన్నమాట. ఇది వైట్ స్టోన్ లాగా, శాండ్ పేపర్ లాగా ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే లాస్ట్కి ఫైనల్గా అంతా కూడా పాలిష్ చేసేస్తుంది. సో ఈ బిట్ చూసారా, ఇది ఉలెన్ హెడ్తో ఉందన్నమాట ఇది. సో ఈ ఉలెన్ హెడ్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు ఇట్లా ఈ ఉలెన్ హెడ్ ఉన్నప్పుడు ఈ మన నెయిల్ పైన ఏదన్నా పార్టికల్ పడ్డా కూడా, ఆన్ చేసుకుంటే నెయిల్ పైన ఏదన్నా అంటే బంప్స్ ఉన్నా ఏదన్నా కూడా ఇట్లా నీట్గా ఇలా పెట్టేసుకుంటే నెయిల్ పాలిష్ వేసుకునే ముందు లేదా మొత్తం ఫైనల్ టచ్ చేసే ముందు ఈ నెయిల్స్ అనేవి నీట్గా ఇట్లా చేసేసుకుంటే మంచి పాలిష్ అయిపోతాయి నెయిల్స్ అన్ని కూడా. సో దానికి నెయిల్ ఈ ఉలెన్ క్యాప్ అనేది దానికి ఈ ఉలెన్ అనేది ఉపయోగపడుతుంది. సో అట్లా మనకి ఇట్లా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయన్నమాట. ఈ కోన్ కొంచెం ఇది సన్న బిట్స్ ఉన్నాయి కదా, సో ఈ పెద్ద బిట్స్ సో మనకి మెయిన్ సెంటర్లో వాటిలో మంచిగా డెడ్ స్కిన్ తీసేసి డ్రిల్ చేయడానికి ఉపయోగపడతాయి. సో సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అగారో నెయిల్ డ్రిల్ అండ్ పాలిషర్ అనమాట. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయినా, దీంట్లో వచ్చేసి మనకి రీఛార్జబుల్ బ్యాటరీ ఉంది. టైప్ సి కేబుల్తో మనకి ఇది ఛార్జ్ అవుతుంది. ఒక్క ఛార్జ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4 hours టైం పడుతుంది. అండ్ ఫుల్ ఛార్జ్ అయితే మనకి ఇది 3 hours వరకు నాన్ స్టాప్ రన్ అవుతుంది. సో అట్లా మనం దీన్ని వాడచ్చు. ఎంత హ్యాండీ ఉందంటే ఈజీగా ఏదైనా ట్రిప్స్కి కానీ ఏదైనా టూర్స్కి వెళ్తున్నప్పుడు మన బ్యాగ్స్లో వేసుకొని వెళ్ళిపోయి మన టైం ఉన్నప్పుడు ట్రైన్లలో బస్సులలో కూర్చొని ఏం చేయాలో తోచకుంటే నీట్గా పాలిష్ చేసుకోవచ్చు అనమాట. అంత ప్రోడక్ట్ అంత బాగుంది ఇది. సో ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ ప్రోడక్ట్ లింక్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. నేనైతే అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. సో ఫైనలీ ఇక్కడికైతే వచ్చేస్తా. సో వీళ్ళు టాటూ వేస్తారు అండ్ టాటూ తీసేస్తారు కూడా. సో చూద్దాం and how it's gonna be. ఫైనల్గా నేనైతే
టాటూ ఏం చేసుకున్నాను. మా వారు ఇప్పుడే వచ్చారు, కింద ఉన్నారు, నాకు సౌండ్ వినిపిస్తుంది. నేనే ఒక 5 minutes ఆగుని చెప్పాను, ఎందుకంటే నేను సెటప్ చేసుకోవాలి కదా. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం నేను తను వచ్చేది క్యాప్చర్ చేద్దామని చెప్పి నా ఫోన్ దగ్గర పెట్టుకున్నాను. సో అసలు చూసి ఏమంటాడు ఏంటో నాకు ఇప్పుడు వేయించుకున్నాకే చాలా భయం వేస్తుంది నిజం చెప్పాలంటే. వేయించుకునే నాకైతే చూద్దాంలే ఫుల్ ఎక్సైట్ అవుతుంది అనుకున్నాను. ఇప్పుడు వేయించుకున్నాకైతే మా అత్తయ్య చూసి ఏంటి కింద పడ్డా అని అడిగింది. అయితే అని చెప్పి లేదు టాటూ ఎంచుకున్నా అంటే అత్త ఏంటిది అంటే చూసింది. అంతే ఓపెన్ చేద్దాము అని అంటే ఈయన చూసినాక ఓపెన్ చేద్దాం అత్తయ్య అసలు చూపిస్తాం మీ అందరు కూడా అని చెప్పిన. సో చూద్దాం, ఎందుకంటే ఇంట్లో మా చిన్న పాప ఉంది కదా, అది మొత్తం రివీల్ చేసేస్తుంది. బాబాయ్ నీ పేరు వేయించుకుంది, నీ పేరు వేయించుకుని గట్టిగా రేపుతుంది. సో ఎందుకులే రిస్క్, అత్తయ్య వాళ్ళంటే ఓకే ఫైన్, వాళ్ళు సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు. కానీ అసలు దానికి ఇంత ఏమంటే ఇంత ఎత్తుంది కావాలని వద్దులే రిస్క్ అని చెప్పలేదు. నేనైతే పైకి వచ్చేసిన. సో ఇదంతా సెటప్ తీసేసుకున్నా. ఇక్కడ ఎవ్వరు తీసేవాళ్ళు లేరు కాబట్టి నేను ఒక స్టాండ్ పెట్టుకొని వీడియో తీసుకుంటున్నాను. సో చూడాలి, మా ఆయన ఇప్పుడు వస్తున్నారు, వచ్చినాక అసలు ఏమంటాడు ఏందో ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. అట్ ది సేమ్ టైం నర్వస్ అవ్వకుండా కొంచెం. సర్ప్రైజ్ దెబ్బ తగిలింది ఇందాక బండి మీద బయటికి వెళ్ళినా కదా నేను అక్క. దెబ్బ తగిలింది అందరు అంటే అందరు చూస్తాం అందరు కూడా చూస్తాం. నేను ఇక్కడ క్లినిక్ వెళ్ళినా వాళ్ళకి ఏం లేవట, వాళ్ళు టికెట్ పెట్టి అది వేసిండ్రు. అసలు ఎట్లా తగిలింది, ఏం తగిలింది? ఏ వద్దు బ్లడ్ వస్తుంది. నువ్వేది నేను చూపిస్తాను, నాకు నొప్పి అవుతుంది. అసలు వీడియో ఎందుకు పెట్టినావు? అరే వాళ్ళు కూడా చూస్తారు దెబ్బ తగిలింది ఎట్లా తగిలిందని. నాకు ఏదో తేడా పడుతుంది. దెబ్బ తగిలిందని వాళ్ళు చూడడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. కాదండి ఈ మధ్యకాలంలో అందరు దెబ్బ తగిలి చూపిస్తున్నారు కదా, మనం కూడా చూపిస్తాము. అసలు ఎక్కడ తగిలింది చెప్పి ఏ పొజిషన్? ఇక్కడ తగిలింది ఇట్లా పడ్డా స్కిడ్ అయ్యి. ఇట్లా బండి మీద చూడవా? కత్తెర ఎక్కడ ఉంది? కత్తెర నేను అర్చనకి ఇద్దరం పోయినాము. అక్కడ డ్రైవ్ చేస్తాను, నేను వద్దు నేనే డ్రైవ్ చేస్తాను. ఇవే వేసాలంటే అయినా నాకు ఇంకా డౌట్ పడుతుంది. నేను నమ్మాలో అర్థమవుతుంది నాకు బేసిక్గా. ఎందుకండి భార్య నమ్మకం ఎవరిని నమ్ముతున్నారు అసలు? భార్య నమ్మకం కాదు, నాకు డాక్టర్ నమ్మకం లేడు. ఎవడన్నా వీడియో పెట్టినా కూడా చూపిస్తుంది, ఎవడన్నా ఇట్లా టేపేసాడు టిష్యూ పెట్టి. కాదండి వాళ్ళ దగ్గర ఏం లేవు, చిన్న క్లినిక్ అది. ఎందుకు చిన్న క్లినిక్ మరి? అక్కడ ఇక్కడ ఏం లేదు, నేను బట్ట దగ్గర వెంటనే ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తాను కదా. నొప్పిలేస్తుందా? నేను నొప్పిలేస్తున్నా అంటే ఇప్పుడు వచ్చిందా నీకు నొప్పి? అంటే వస్తుంది పెయిన్, ఇంకా చెప్తే మరి బాగుంటుంది కదా. పడ్డానికి ఇప్పుడు అన్ని భరించాలి. నేను వస్తానే చెప్పిన బయట తీసుకుపోతా. నేను పోతే మొదలు సంక్రమం. నీకు లేట్ అవుతుంది అన్నావు కదా, అందుకని నేను పోయినా. అసలు నాకు టేప్ లేషన్ ఏంది గలీజ్ కదా. బ్లడ్ వస్తుంది. ఎందుకు అట్లా ఇప్పుడు? హ్యాపీ వ్యాలంటైన్స్ డే కన్నా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే కాదు అనుకున్నా కదా, వద్దనుకోని చెప్తుంది ఉంది నొప్పి. ఇంతకన్నా బెస్ట్ గిఫ్ట్ అయితే నేను ఇవ్వలేను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ. ఇప్పుడు ఎంచుకున్నావు ఎందుకంటే టాటూ? ఇందాక ఇక్కడ నియర్వేలో వెళ్ళి అక్క నేను ఒక్కదాన్ని వెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి అక్కడ తీసుకెళ్ళాను. అండ్ నాకు ఈ టాటూలు అంటే నాకు నచ్చదు బేసిక్. అంటే నచ్చదు అని అంటే ఎందుకు అనేది రీజన్ ఉంది. ఇప్పుడు నువ్వు వేసుకున్నందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇట్స్ నాట్ దట్. సర్లే భయపడకు, నేను ఏం వేసుకోమని చెప్పాను నా పేరు. అట్లా నువ్వు వేసుకుంటావని కాదు. థ్యాంక్ యూ. యూ డిడ్ సో మచ్ టు మీ. నాకేంటంటే టాటూ ఎందుకు నచ్చదు అని అంటే, నా ఫ్రెండ్స్ని చూసిన ఒక ఇద్దరిని, వాళ్ళు టాటూ ఎంచుకుంది వాళ్ళ అమ్మ నాన్నదే ఎంచుకున్నారు. సో కానీ ఏమైందంటే కొంచెం క్రాస్ వచ్చింది అది వాళ్ళు వేసేటప్పుడు.
అదేమైందంటే ఇంకా ఇప్పటికి అట్లే ఉంది. చూసే ప్రతి ఒక్కరు టాటూ బాగుంది అన్నకంటే కూడా క్రాస్ అని గీసినాం అనే ఒకటి ఉంది. సో ఒక రిగ్రెట్ ఉంటుంది అనమాట. మనము నియర్ బై నాకు ఆ భయం ఉంటుంది. మంచి స్టోర్కి వెళ్ళి మంచి నీడిల్స్ వాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేయించుకున్నాను. అసలు ఆ టెన్షన్ అనక్కర్లేదు. నాకు ఆల్రెడీ ప్రీవియస్ ఒకటి ఉంది ఇప్పుడు ఉంటుందండి. ఇంకా అంటే ఒక 1 వీక్ వరకు కొంచెం పప్పు అవన్నీ తినొద్దు అని చెప్పిండు. అండ్ వారికి రెగ్యులర్గా అప్లై చేసుకోవాలి, సోప్ పెట్టద్దు అని చెప్పిండు. 3 times 4 times డిస్కషన్ వచ్చింది. ఇంతకీ నువ్వు హ్యాపీ ఉన్నావా లేదా? అఫ్ కోర్స్ హ్యాపీ. నేను అదే చెప్తున్నా, నాకు వేయించుకోవడం ఇష్టం లేదు అని అంటే ఇట్స్ నాట్ దట్ నచ్చదని కాదు. ఒక లైఫ్ ఎట్లా అంటే ఒక చిన్న ఇది ఉండకూడదు, అరే ఎందుకు వేయించుకున్నా అని. ఆబ్వియస్ గా మన ఇద్దరి మధ్యలో అది ఉండదు అనుకో. నా విషయంలో నువ్వు నాతో అంటే ఎప్పుడు చెప్పలేదు ఇట్లా వేయించుకోవే, నువ్వు వేయించుకుంటే నాకు ప్రేమ ఉన్నట్టు అట్లా అంతా కాదు డిస్కషన్. నేను ఒకటి నమ్ముతాను అంటే మనతో పాటు ఏది రావు. సో అట్లీస్ట్ దిస్ నేమ్స్ విల్ కమ్ విత్ అస్. సో నాకు అది చాలా సెంటిమెంట్. అందుకే నేను నమ్మను అన్న. అంటే మా అన్న పేరు వేయించుకోలేదని మా అన్న ఇష్టం కాదు, మా అన్న కూడా చాలా వచ్చాడు. బట్ వాడి పేరు ఇంకా ఫైన్, సిబ్లింగ్ పేరు అన్న పేరు వాళ్ళ వైఫ్ వేయించుకుంటుంది. అందుకని నేను మా ఆయన పేరు వేయించుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. నా గిఫ్ట్ ఇది అసలు అద్దె ఇవ్వడానికి పోయినా నేను సర్ప్రైజ్ ఇస్తాను. నువ్వు నాకు కూడా సర్ప్రైజా ఇస్తా. చెప్పినావు, ఎవరో ఫోన్ చేసిండ్రు. ఏంటంతా స్కెచ్చా? నువ్వు టిష్యూ పెట్టి టేపులు వేసుకొని నువ్వే చేయొచ్చు, నేను చేయకూడదా? స్కెచ్ చేసావా? ఇక్కడ ఆల్రెడీ చెప్తావా? బాగా చెప్పావా? కింద నువ్వేమో ఇంకుతో రాసుకొని నేను స్కెచ్ తో రాసిన. మా అయితే ఫుల్ సర్ప్రైజ్ అయ్యిండు. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం ఎమోషనల్ అయింది. కొంచెం వీడియో ఇస్తే బాగుండదు అని చెప్పి నేను కూడా దిగలేదు. ఇట్ వాస్ లిటరలీ క్రైయింగ్ అనమాట. అరే నోబడీ సర్ప్రైజ్, ఇంత సర్ప్రైజ్ ఎవరు చేయలేదని చెప్పి. సో నాకు తెలిసి మీరు కూడా చాలా మంది వాలంటైన్స్ డేకి మీ హస్బెండ్స్కి, మీ బాయ్ ఫ్రెండ్స్కి చాలా మందికి అన్నీ చేసింటారు కదా. సో మీరు ఎలా చేసుకున్నారో నాకు కమెంట్లో చెప్పండి. అండ్ ఆల్సో ఇట్స్ మై పర్సెప్షన్, టాటూ వేయించుకోవడం అనేది మీ ఇష్టం. సో నాకు జనరల్లీ ఇష్టం కాబట్టి నేను వేయించుకున్నాను. టాటూ వేయించుకుంటున్న వాళ్ళు అవ్వకని కాదు ఇదంతా. సో ఇట్స్ జస్ట్ మై కైండ్ ఆఫ్ లవ్ మా హస్బెండ్ విషయంలో. సో అండ్ నాకు తెలిసి మీరు కూడా మీ వాలంటైన్స్ డే చాలా బాగా చెప్పుకొని ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ ప్రాంక్ కూడా అయిపోయింది మా ఆయన పైన. డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్. నాకు చాలా లిటరల్గా నాకు ఐస్లో వాటర్ వస్తున్నాయి. మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ టేక్ కేర్, బాయ్.